హాయ్ అండి, నమస్తే. ఐఎమ్ రమ. వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ వీడియో మీ అందరికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగానే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎంత పెందలాళ్ళు లేచినా ఎందుకు ఒక్కొక్క రోజు అయితే మాత్రం ఇంకా చాలా హడావుడిగా ఉంటుంది, చాలా పని ఎక్కువగా కూడా ఉంటుంది. ఇక్కడైతే నేను ఇంకా ఇంటి ముందు అంతా క్లీన్ చేసేసి ముగ్గది పెట్టేసి బట్టలు కూడా వేయాల్సినవి ఉంటే మిషన్లో వేసేసి తర్వాత ఇక వంటగదిలోకి అయితే వచ్చేస్తున్నాం. మీరు కూడా రండి నాతో పాటు. లేవగానే ముగ్గు పెట్టేశాక వంటగదిని కూడా శుభ్రం చేసేసి ఈ పొయ్యి దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసుకొని ఇక పిల్లలకైతే రైస్ పెట్టేశాను. లంచ్ బాక్స్ పెట్టాలి కదా, అందుకోసం. ఈ గ్యాస్ పక్కన ఉన్న స్టాండ్ అయితే ఇది కూడా నాకు ఒకరు గిఫ్ట్గా డబ్బులు ఇస్తే వాళ్ళ గుర్తుగా నేనైతే ఆ స్టాండ్ని కొనుక్కున్నాను. నిన్న వీడియోలో చెప్పాను కదా ఒక మంచి అలవాటు అని, ఆ అలవాటే ఇలా కంటిన్యూ అయ్యింది. ఇకపోతే ఇక్కడ వచ్చేసి నేను కుంకుడికాయ రసం తయారు చేసుకోవడానికి కుంకుడికాయలను ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను. అయితే ఎప్పటిలాగా కాకుండా ఈసారి కొద్దిగా స్పెషల్గా ఏం చేశాను అంటే ఉసిరాకు ఇంకా మందారాకు వేపాకు వేసేసి మందార పూలు వాటితో పాటుగా గులాబీ పూలు కూడా వేశాను. ఎందుకంటే మనం తలస్నానం చేసినప్పుడు కుంకుడికాయలతో చేస్తే ఎలాంటి స్మెల్ ఉండదు కదా, నార్మల్గా ఉండిపోతుంది. గులాబీ పూలు వేసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా మనకి గులాబీ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట, జుట్టు అప్పుడప్పుడు కొద్దిగా వస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కొద్దిగా గులాబీ రేకులు వేసేసాను. వాటిని అయితే ఉడికించలేదు, కుంకుడికాయలను ఉడికించాక వేడి వేడి నీళ్ళల్లో ఆ గులాబీ రేకులను కూడా వేసేసాను. అలా వేయటం వల్ల ఆ రేకుల రసం కూడా కిందకు దిగిపోతుంది కదా, అందువల్ల అలా వేసాను. ఇకపోతే ఇంక ఉదయాన్నే మా కషాయం అయితే రెడీ అయిపోయింది. తిప్పతీగ కషాయం డే బై డే కంపల్సరీ ఇది ఉంటుంది. దీని తర్వాత రాగి జావా, ఇది కంపల్సరీ ఈ తిప్పతీగ కషాయం రోజు. ఎందుకు అంటే తిప్పతీగ కషాయం అనేది చాలా చేదుగా ఉంటుంది. తాగాక పిల్లలకి కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, అంటే వాళ్ళకి డైలీ అలవాటైంది ఉండొచ్చు. అందుకని చెప్పేసి నేను వెంటనే మళ్ళీ రాగి జావా అది ఇస్తాను. ఎందుకంటే రాగి జావాలో కొద్దిగా బెల్లం వేస్తాం కదా, నోరు చేతి తగ్గిపోయి తీపి వస్తుంది. అందుకని చెప్పేసి ఇక రాగి జావ అయితే కంపల్సరీ పెడతాను తిప్పతీగ కషాయం పెట్టిన రోజు. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు టమాటా ములక్కాయ కూర చేస్తున్నాను. దీనిలో స్పెషల్ ఏంటి అంటే నేను ఇది కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఏంటి అంటే కూర చేయడం కాదు, ముక్కలను కట్ చేయడం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. యూట్యూబ్ నాకు చాలా ఉపయోగపడిందండి. నా దగ్గరికి సెల్లో వచ్చాక నాకు రానివన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఇక్కడ ముక్కలు కట్ చేయడం ఏంటా గొప్ప అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, టమాటాలను మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేదాన్ని ఇంతకు ముందు అయితే నేను. కానీ ఇప్పుడు ఈ ములక్కాయలు పొడవుగా ఉంటాయి కదా, అలానే పొడవుగా కట్ చేస్తున్నాను. ఎందుకు అంటే దీనికి ఒక రీజన్ ఉంది. మనం ఈ టమాటాలను ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల అవి ఆయిల్లో ఉడికించుకున్నాక బాగా గ్రేవీగా తయారవుతుంది, ముక్కలు పొడవుగా ఉండటం వల్ల. అదే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసినట్లయితే ఆ ముక్క మనం ఎలా వేసామో అలానే ఉంటుంది ఎంతసేపు ఉడికినా కానీ ఇలా పొడవుగా కట్ చేసి వేయటం వల్ల కూర బాగా గ్రేవీగా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఈ టమాటాలను ఇలా కట్ చేయాలి అని. అంతకు ముందైతే నార్మల్గా చిన్న చిన్న ముక్కలు అలా కట్ చేసేదాన్ని. అసలు ఈ టమాటాలు లేనిదే మనకి ఏ కూర కూడా గ్రేవీగా ఉండదు. కానీ ఈ టమాటాల రేటు చూస్తే ఎక్కువగా పెరిగిపోయింది. ఏం చేద్దాం, ఇంకా కేజీ తెచ్చుకునేటప్పుడు అరకేజీ తెచ్చుకోవడమే తప్పదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఇలాంటి బడ్జెట్ అయితే చూసుకోవాలి, తప్పదు. అన్నీ ఆలోచించుకొనే చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తంగా టమాటాల రేట్ వచ్చేసి నిన్న అయితే ఒక రేట్ ఉంది, మొన్న అయితే ఒక రేట్ ఉంది, ఈ రోజు ఒక రేట్ ఉంది. ఇట్లా దీనికి రోజు రోజు రేట్ అయితే పెరిగిపోతుంది. బంగారం పెరిగినట్లు వార్తల్లో చెప్తూ ఉంటారు కదా, వార్తలన్నీ అయిపోయాక ఈరోజు పెరిగిన బంగారం ధరలు అని చెప్తూ ఉంటారు. నేనేమో అప్పుడు అనుకునేదాన్ని, ఇప్పుడు ఈ బంగారం ఎక్కడ కొంటున్నాంలే అబ్బా, దీని గురించి మనకు అవసరమా అనుకునేదాన్ని. కానీ ఈరోజు మనం ఆ న్యూస్ అయిపోయాక టమాటా ధరలు వినాల్సి వస్తుంది, ఈరోజు పెరిగిన టమాటా ధరలు అన్నట్లు. ఇక కూరగాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ కట్ చేసిన ఈ ముక్కలన్నీ పొయ్యి మీద ఎక్కిన బాండీలోకి వెళ్ళిపోవాలంటే ముందుగా ఈ బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు పెట్టేశాక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా దోరగా అయితే వేయించేసుకోవాలి. ఈ స్టీల్ బాండీలో మనము నిదానంగా చేద్దాంలే అంటే అస్సలు కుదరని పని. ఎందుకంటే స్టీల్ వాటిలో తొందరగా అడుగంటిపోతుంది.
అందుకని చెప్పేసి ఇక వెంటనే అన్నీ వేసేసుకోవడమే. నేను ఇంక అలానే వేస్తాను, లేకపోతే అడుగంటిపోతుంది. ఇక్కడ ఇక ముక్కలన్నీ నేను ఒకేసారి వేసేసాను. ముందుగా టమాటాలు వేసి తర్వాత ఉల్లిపాయలు వేసి అలా మెల్లిగా వేయించుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ మనకి ఉదయాన్నే హడావుడి ఎక్కువ కదా, ఉదయాన్నే లంచ్ బాక్సులు పెట్టాలి, పిల్లల్ని సముదాయించుకోవాలి, ఇంట్లో వాళ్ళందరినీ సముదాయించాలి. ఇంత పని ఉన్నప్పుడు ఇంత నిదానంగా చేయడం ఎక్కడ కుదురుతుంది. అందుకే అన్ని ముక్కలు వేసేసాను, కొద్దిసేపు మూత పెట్టేసి అలా మగ్గించేసాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కారం, కొద్దిగా కూర కలర్ కోసం పసుపు కూడా వేసానండి. చక్కగా ఇలా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గిస్తే చాలు, కూర అయితే రెడీ అయిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. నేను కరివేపాకుని కూడా చివరిలోనే వేస్తాను. ఆయిల్లో వేస్తే ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా చచ్చిపోతుంది అనిపించింది నాకు. అందుకని చెప్పేసి నేను చివరిలోనే కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఇలా కలియబెట్టేస్తే ఆ వేడికి మగ్గిపోతాయి, అవి సరిపోతుంది. ఇంకా మంటను ఆపేసి తీసుకెళ్ళి వీటన్నిటిని ఓ ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేస్తాను. బాక్సుల్లో వేడివేడిగా పెట్టినా వాళ్ళకి కొంచెం ఆవిరి పట్టేసినట్లు ఉండి తినాలనిపించదు. అందుకని కొద్దిగా సేపు ఆరబెట్టేస్తాను. ఈరోజైతే మా మేధావులు ఇద్దరూ కలిసి తిప్పతి కషాయం తాగాక పుస్తకాలు తిరిగేశారనమాట. అందుకే జావ తాగటం లేట్ అయింది. టిఫిన్ తిన్నాక తాగుతాంలే అని చెప్పేసి పక్కన పెట్టేశారు. ఇక ఇంత పని ఉన్నప్పుడు కూడా ఇలాంటివైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మాకు డ్రెస్సులు కొంచెం అక్కడ పోయింది, ఇక్కడ పోయింది, ఇది ఇప్పుడే కావాలి, అర్జెంటుగా వెయ్యి అంటూ ఉంటారు కదా పిల్లలు. ఇంట్లో మిషన్ ఉండబట్టి సరిపోయిందండి. అదే అప్పటికప్పుడు బయటకు వెళ్ళి వేయాలంటే అట్లాంటి వాటికి కష్టం కదా, తీసుకెళ్ళలేము అప్పటికప్పుడు. అయితే ఏం చేస్తాం, ఇంకా చేతిలో పని కదా, చేసేసాను. తర్వాత పిల్లల్ని లంచ్ బాక్సులు కట్టేసి స్కూల్కి పంపించేశాను. ఇక తర్వాత నా పని అయితే ఇది. ఈరోజు ఉదయాన్నే చేయాల్సిన పని ఇది, కానీ కొంచెం డిలే అయింది. ఈ మిషన్ పని పెట్టుకోవడం వల్ల ఇది లేట్ అయిపోయింది. ఏం చేస్తాం, అన్నీ చూసుకోవాలి కదా, టైంకి అన్నీ కరెక్ట్గా ఒక్కొక్క రోజు సెట్ అవ్వవు, కానీ ఏదో ఒక విధంగా సెట్ చేసుకోవడమే. ఇక వాళ్ళని స్కూల్కి పంపించేశాక ఇక్కడ పూజ గది అంతా నేను శుభ్రం చేసుకుంటున్నాను. పూజ గది అనేది నాకేం స్పెషల్గా లేదండి, వంటగదిలోనే ఒక మూలలో ఉంటుంది. అక్కడ దాని వరకు ఇంకా శుభ్రం చేస్తాను. అంటే ప్రతిరోజు పటాలను తీసి శుభ్రం చేసి బొట్లు పెట్టడం ఇలాంటివి అయితే ఏం చేయను. ఓన్లీ శనివారం రోజు మాత్రమే పటాలను శుభ్రం చేస్తాను. కింద పేపర్ మాత్రం డైలీ మారుస్తాను. నాకు కుదిరితే నేను, లేకపోతే పిల్లల చేత అయినా సరే మార్పిస్తాను. పేపర్ మాత్రం అక్కడ నాకు తెల్లగా నీట్గా కనపడాలి. పేపర్కి చిన్న ఆయిల్ మరక కనిపించినా కానీ నాకు మనసు ఒప్పదు. సాయంత్రం అయినా సరే పిల్లల చేత అయినా క్లీన్ చేపిస్తాను, వాళ్ళైనా సరే శుభ్రం చేస్తారు ఇట్లా. ఇక తర్వాత ఇంకే పేపర్ అంతా వేసేసి మళ్ళీ పటాలు పెట్టేసేసి ఇక్కడ పిండి దీపం పెడుతున్నాను. ఈరోజు గురువారం కదా, గురువారం, శనివారం, శుక్రవారం ఇలా నేను పిండి దీపం అయితే ఖచ్చితంగా పెడతాను. అసలు డైలీ కూడా ఎక్కువగా పిండి దీపమే పెడతాను. నాకు పిండి దీపం వెలుగే బాగా కనిపిస్తుంది అనిపించింది, అందుకని పిండి దీపమే పెడతాను. తర్వాత కింద ఒక తమలపాకు వేస్తే మంచిగా ఉంటుంది, కానీ ఈరోజు నాకు తమలపాకులు అందుబాటులో లేక కింద మట్టి ప్రమిద పెట్టి పైన ఈ పిండి ప్రమిదల్లో ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను. ఫూఫ్ అని ఊతున్నాను కదా, ఏంటి అంటే మనము ఆ కుంకుమ బొట్లు పెడతాం కదా, ఆ పేపర్ నిండా చిందరవందరగా పడిపోయి మనకి చిరాగ్గా, నాకైతే చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఒక్కసారి అలా ఊదేస్తే మొత్తం కిందకి వెళ్ళి కూర్చుంటుంది. అందుకని అలా ఊదేసి ఇక దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. స్వామివారికి ప్రసాదం పెట్టాలి కదా, ఆయనకి స్పెషల్గా ఈరోజు ఏం చేయలేదు బాబా వారికి. అందుకని చెప్పేసి నేను మామూలుగా ఇంట్లో ఉండే కొద్దిగా పప్పులు ఏవో ఒకటి ఉంటాయి కదా, పప్పులు, బెల్లం, కాయలు ఏవో ఒకటి తీసుకొచ్చి అలా పెట్టేస్తాను అనమాట. అదే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పడి మొత్తం చూసేస్తే ఇవి కనిపించినాయి, ఇవి తీసుకొచ్చి పెట్టేస్తున్నాను. మొత్తానికి నా పూజ అయితే ఇలా జరుగుతుందండి. అసలు మీరేం చేస్తున్నారు ఏంటనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియోస్ ఎలా ఉంటున్నాయని కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇది మళ్ళీ కొత్తగా ట్రై చేశాను కదా, ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలియాలి. అందుకని ఒకసారి చెప్పండి అబ్బా ప్లీజ్. ఇకపోతే వీడియోలో మీకు ఫస్ట్ స్టార్టింగ్లో మ్యాగీ కనిపించింది, దాని గురించి చెప్పలేదేంటా అనుకుంటున్నారా? ఇంత పని హడావుడిగా ఉన్నప్పుడు పిల్లలకి టిఫిన్ ఏదన్నా చేయాలి అంటే నేను అలాంటి మ్యాగీని అయితే ప్రిపేర్ చేస్తాను. అలా అని డైలీ ఏమి అస్సలు పెట్టుకోనండి. ఖచ్చితంగా 10 రోజులకో 15 రోజులకో ఒకసారో మ్యాగీ నూడిల్స్ అలాంటివి ఉంటాయి అంతే.
మామూలుగా అయితే ఇడ్లీయో దోశో చపాతీయో ఇలా రోజు రొటీన్గా ఉంటుంది కదా, అందుకని అప్పుడప్పుడు అలా మారుస్తూ ఉంటాను. అలా మార్చకపోతే పిల్లలకి వాటి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెరిగిపోయి బయట అవే కొనుక్కోవాలనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి అలాంటివి పెడుతూ ఉంటాను. ఇకపోతే ఇక్కడ వచ్చేసి మన బొగ్గు, మన ఇంట్లోనే మన బొగ్గుని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూడండి. మన ఇంట్లో కొబ్బరి చిప్పలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక విధంగా మనం ఏ పండక్కో పబ్బానికో కొడుతూనే ఉంటాము. వారానికి ఒకసారి అయినా తీసుకొచ్చుకుంటూనే ఉంటాం కొబ్బరికాయని. ఆ కొబ్బరి కొట్టినప్పుడు లోపల కొబ్బరిని తీసేసుకొని పచ్చడి చేయడమో పాలు తీసుకోవడమో చేస్తాము. మరి కొబ్బరి చిప్పలు ఏం పాపం చేశాయండి, ఎందుకు వాటిని అలా వేస్ట్గా పడేయటం? ఇలా ఉపయోగపెట్టుకోవచ్చు. చక్కగా కొబ్బరి చిప్పలని నలక్కొట్టేయండి. ఇలా చితక్కొట్టేసి ఇలా ఒక 5-6 ముక్కల వరకు పుల్కా కాల్చుకునే స్టాండ్ పైన పరిచేసుకోండి. ఇలా పరిచేసుకున్నాక ఇక దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేయాలి. ఇలా ఖచ్చితంగా పేర్చాలి. అయితే ఇలా చేసేటప్పుడు చిన్న పిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దగ్గర ఒక కాటన్ క్లాత్ ముందుగానే పెట్టుకోవడం మంచిది. పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఎలానో మనం బొగ్గు బయటే కొనాలి. ఆ బొగ్గును తీసుకొచ్చుకున్నా కానీ ఆ బొగ్గుతో అయినా సరే జాగ్రత్తగానే ఉండాలి ఇంట్లో ఇలాంటి పొగలు వేసుకునేటప్పుడు. అదేదో మనం ఇంట్లోనే చక్కగా ఇలా బొగ్గు తయారు చేసుకుని పొగ వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ బొగ్గు ఎక్కడి నుంచి వస్తుందో ఏ రూపంలో వస్తుందో కూడా తెలీదు. ఎందుకు వచ్చిన తిప్పలు, ఇంట్లోనే చక్కగా ఈ బొగ్గును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పుల్కా స్టాండ్ మీద పేర్చుకునే ముక్కల్ని డైరెక్ట్గా అలా తీసుకువెళ్ళి పొయ్యి మీద పెట్టేసి ఇలా కొద్దిగా మంట పెట్టేసినట్లయితే మంట మనకి చూడండి ఎలా వస్తుందో, అలా కొద్దిగా సేపు ఒక 7-8 సెకండ్ల పాటు అలానే మంటలో ఉంచేస్తే ఆ కొబ్బరి చిప్ప ముక్కలు ఇలా రగిలిపోతూ ఉంటాయి. ఇలా మంట రాచుకున్నాక చక్కగా ఇంకా మనము గ్యాస్ ఇలా ఆపేసుకోవడమే. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, దగ్గరుండే చేసుకోండి. ఎందుకంటే పైన కరెంట్ పైపులు గ్యాస్ దగ్గర చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఇలా ఇంకా పెట్టేసుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత ఆ మంట అంతా మనకి తగ్గిపోయి పొగ రూపంలో బయటకు వస్తుంది, బొగ్గు తయారైపోతుంది. చూడండి ఇప్పుడు చక్కగా బొగ్గు వచ్చేసింది. ఇప్పుడు ఈ బొగ్గుని మళ్ళీ ఇంకొక కొబ్బరి చిప్ప తీసుకొని ఆ కొబ్బరి చిప్పలో వేసేసుకోవటమే. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పని ఈ పుల్కా స్టాండ్ పైన అయినా పెట్టుకొని మనం పొగ వేసుకోవచ్చు. లేదా ఒక 10 నిమిషాల పాటు మనకి ఎలాంటి వేడి రాదు. కొబ్బరి చిప్ప కొద్దిగా టైం పడుతుంది బయట తీసుకున్న చిప్పకి. అందువల్ల ఒక 10 నిమిషాల పాటు మనం చేత్తో అయినా ఈజీగా పట్టుకొని పొగ వేసేసుకోవచ్చు. చక్కగా ఇక్కడ ఒక క్లాత్ అయితే దగ్గర పెట్టుకొని ఉంచుకోవడం బెటరు. ఏదైనా నిప్పురవ్వ కింద పడ్డా కానీ క్లాత్తో పట్టుకొని తీసుకొని నీళ్ళల్లో వేసేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక గ్లాస్ నీళ్ళు కూడా పక్కన ఉంచుకోవడమే మంచిది. నేనైతే ఇలా ఒకటి కింద ప్రమిద పెట్టి చూద్దాము నిలబడుతుందేమో అని చూస్తుంటే ఇట్లా అయితే నిలబడట్లేదు. స్టాండ్ మీద కొబ్బరి చిప్పతోటే డైరెక్ట్గా నిలబడుతుంది. మామూలుగా అయితే అసలు నేను చేత్తో పట్టుకొనే ఒక 5 నిమిషాల్లో పొగ ఇంటికి వేసేస్తూ ఉంటాను. ఇంకా ఈ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కదా, అందువల్ల స్టాండ్ని పట్టుకున్నాను ఈరోజు. ఇక్కడ ఇంకా సాంబ్రాణి పౌడర్ ఇంట్లో మనం చేసుకున్న పౌడర్ కావచ్చు, లేకపోతే మార్కెట్లో తెచ్చుకుంది ఏదైనా కావచ్చు, ఆ సాంబ్రాణి పౌడర్ వేసుకుంటే చూడండి పొగ ఎంత బాగా వస్తుందో. ఇంకా ఆ కొబ్బరి చిప్పలు కాలిపోయాక ఆ స్మెల్ కూడా బాగుంటుంది మన ఇంట్లో. ఇలా చక్కగా ఇంటికి ధూపం అయితే వేసుకోవచ్చు. పూజ అయిపోయిన వెంటనే ఇంకా ఇలా ధూపం అయితే వేసేస్తున్నాను. దేవుడి దగ్గరికి కూడా అలానే స్టాండ్ తోటి తీసుకెళ్ళి చక్కగా స్వాముల వారికి కూడా ధూపం చూయించేసి తర్వాత ఇంట్లో అన్ని మూలలా తిప్పేస్తూ ఉంటాను. ఈ ధూపం పౌడర్ కూడా నేను ఇంట్లో తయారు చేసుకుంది. చాలా బాగుంటుందండి, మంచి స్మెల్ వస్తుంది. మనం ఇంట్లో ఉండే స్పైసెస్ తోటే చక్కగా ఇలాంటి ధూపాన్ని అయితే తయారు చేసుకోవచ్చు. మీకు కావాలంటే నాతో కమెంట్లో షేర్ చేయండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఇక్కడ ఇంకా పొయ్యి దగ్గర కూడా పొగ వేస్తున్నాను. మీకు కూడా అప్పుడప్పుడు ఇలా ధూపం వేయాలండోయ్. ఎందుకంటే పొయ్యి అసలు ఎవరు, అగ్ని దేవుడితో సమానం అగ్ని. అందువల్ల ఆ దేవుడికి కూడా కొద్దిగా ధూపం చూయించుకున్నట్లయితే ఆయన కూడా కొద్దిగా శాంతిస్తాడనమాట. ఇక మూల ఇలా ఈ ధూపంతో నేను ధూపం వేస్తున్నాను. ఇలా మన ఇంట్లోనే మన బొగ్గుని మనమే తయారు చేసుకుని చక్కగా ధూపం వేసుకోవచ్చు. ఇలా ఇంట్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ధూపం వేసేసుకొని తర్వాత ఆ ధూపం వేసినటువంటి కొబ్బరి చిప్పని తీసుకువెళ్ళి జాగ్రత్తగా బయట పెట్టేసి ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక్క చుక్క అలా వేస్తే చాలు, ఆ బొగ్గు చల్లబడిపోతుంది. తర్వాత మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక ఈ రోజు వీడియో కూడా అయిపోయింది. బాయ్.